వైదేహి, వైదేహి, ఏమైంది? ఏం కాలేదు, వదలండి. నన్ను చూడండి, ఆగు. వదలండి. అయ్యయ్యో, కొంచెం చూసుకొని నడవచ్చు కదా. ఏం కాదు. హాస్పిటల్కి వెళ్దాం పద. అయ్యో వదలండి, అందరూ చూస్తున్నారు. అయినా చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకు? కిందకి దించండి ప్లీజ్. కిందకి దింపండి. ఏం కాదు, వదలండి. నువ్వు కదలకుండా కూర్చో. ఏంటి సేట్జీ, అసలా నకిలీనా? నకిలీనా? పక్కా ఒరిజినల్. ఏదో పురాతన కాలం నాటి నగల్. ఇప్పుడు వీటి విలువ లక్షలు లక్షలు ఉంటాయి. ఎవరు తెచ్చారు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి సేట్జీ. అమ్మాయా? ఇంటి దగ్గర బంగారం దొంగ నుంచి పారిపోతున్నారేమో. అయితే ఇంకా మంచిది. ఏవో మాయమాటలు చెప్పి ఎంతో కొంత ఇచ్చి పంపిద్దాం. ఇంకా ఎంతసేపు? నగలు చెక్ చేసి లెక్క కట్టాలి కదా, కొంచెం టైం పడుతుంది. కాస్త ఓపిక పట్టు. డబ్బులు పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తారు. కానిస్టేబుల్ సార్, త్వరగా రండి అయ్యా. ఓకే సార్. పోలీసులు? పోలీసులు ఎందుకు వచ్చారు? రైడింగ్ కి వాళ్ళకి దొరికామా అంతే. పద 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 పద. ఎక్కడికి పారిపోతారా? అమ్మే వాళ్ళని పట్టుకోండి. ఎవరైనా దొరికారా? లేదు సార్. నీకు? నాకు కనిపించలేదు సార్. పదరా. సియా పద, మనం పారిపోదాం. పద 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 రా. పర్వాలేదు, నడవగలను, వదలండి. పక్కన నేనున్నాను కదా. నేను బాధలో ఉన్నప్పుడు నువ్వు కూడా ఇలాగే వదిలేసావా? పద, చూసుకో. చూసారా అత్తయ్య, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఎలా తప్పించిపోతున్నారో. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఇద్దరి మధ్య ఏదో ఉందని. ఆగండి అత్తయ్యా, ఎక్కడికెళ్తున్నారు? ఇప్పుడే వెళ్తే వాళ్ళ భాగోతం మొత్తం బయటపడదు. అంతా చూశాక అప్పుడు మీ ఇష్టం. అంటే నా అనుమానమే నిజమన్నమాట. దేవాంశ్ మనసులో ఉన్నది వైదేహేనా? ప్రదక్షిణలు అయిపోయాయమ్మా? అయిపోయాయి పూజారి గారు. శుభం, అంతా మంచి జరుగుతుందమ్మా. కానీ మీకేమైనా తీరని కోరికలుంటే అదిగో అక్కడ నాగభైరవ స్వామి దగ్గర ఇత్తడి బిందులో నీళ్లున్నాయి. కాగితం మీద మీ కోరికలను రాసి అందులో వేయండి. సంధ్యా సమయంలో ఆ నీటితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆయన మీ కోరికలను తప్పకుండా తీరుస్తారు. సరే అండి. నాకైతే అవసరం లేదు పూజారి గారు. నేను అడగకుండానే
స్వామి కోరికలు తీర్చేస్తున్నాడు. భలే వాడివి నాయనా. మనిషి అన్నాక తీరని కోరికలు లేకుండా ఉంటాయా? తీసుకెళ్ళమ్మా. ఇంకో విషయమమ్మా, ఏం కోరుకోవాలో ముందే బాగా అనుకుని పేపర్లో రాయండి. ఒకసారి బిందెలో వేశాక వెనక్కి తీసుకోకూడదు. సరే. రా వైదేహి. ఇప్పుడు వాళ్ళేం రాస్తారో ఊహించండి అత్తయ్య. నేను చెప్పనా, మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి, ఎవరి కంట్లో పడకుండా మా భాగోతం ఇలాగే కొనసాగాలి అని రాసుంటారు. నా వైపు కోపంగా చూస్తారేంటత్తయ్యా? ఇంకా వాళ్ల మీద అనుమానం కలగడం లేదా? సరే, వాళ్ళు చీటీలు రాసి వెళ్తారు కదా, అప్పుడు వెళ్ళి చూద్దాం. ఏం రాశారో తేలిపోతుంది. ఆగు. ఏం రాసావు? దేవుణ్ణి కోరుకునే కోరికలు బయటికి చెప్పకూడదు. పర్వాలేదులే, నాకు చెప్పొచ్చు. ఇటు వైదేహి. అరే చూపిట్టు, చూడండి. ఇటు నేను ఇవ్వను. వైదేహి. చూసారా అత్తయ్య, గుళ్ళో వాళ్ళ సరసాలు సరదాలు. చాలా ముదిరిపోయారు. ఆగండి. పంతులు గారు ఏం చెప్పారో విన్నారు కదా. ఒకసారి బిందెలో వేసింది వెనక్కి తీసుకోకూడదు. రాక్షసి. అత్తయ్య రండి. భయపడకండి అత్తయ్య గారు, మీరు ఊహించిందే వాళ్ళు రాసుంటారు. చూసొద్దామా మరి? పదండి.
ఊరుకోండి అత్తయ్య. ఏం ఆలోచిస్తున్నారు? ఒకసారి బిందెలో వేసిన తర్వాత తీయకూడదని పంతులు గారు చెప్పారు కదా. ఏం కాదులేండి అత్తయ్య, చదివాక తప్పైపోయిందని లెంపలేసుకుంటే సరిపోతుంది. తీయండి. మీకంత భయం అయితే చెప్పండి, నేనే తీస్తాను. ఎలాగైనా అందులో ఏం రాసుందో చదవాల్సిందే. తీసుకోండి, చదవండి అత్తయ్యా. ఏంటత్తయ్యా, షాక్ అయిపోయారా? చెప్పింది చెప్పినట్టే అచ్చు గుద్దినట్టు రాశారు కదా. నువ్వే చదువు. ఆయనకి తొందరగా నయం కావాలి. నా చెల్లెలితో హాయిగా కాపురం చేస్తూ పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. అది అసలు విషయం. నా కొడుకు వాళ్ళ చెల్లెలు సంతోషంగా కాపురం చెయ్యాలని తను కోరుకుంటోంది. అంత మంచి మనసున్న వైదేహిని నువ్వు అనుమానిస్తున్నావు. లేదత్తయ్య, ఏదో తేడా జరుగుతుంది. ఈ రాతలకి వాళ్ళ చేష్టలకి అసలు సంబంధమే లేదు. మరిది గారు ఏం రాశారో అది చదువుదాం. నా కోరిక ఎలాగూ నెరవేరుస్తావని నాకు నమ్మకం ఉంది. మా అన్నయ్యకి కాళ్ళు నయమై వదినతో సంతోషంగా ఉండి వాళ్ళకి పిల్లల్ని ప్రసాదించు. చూసావా, అది నా చిన్న కొడుకు మనసు. వాడెప్పుడూ మన కోసమే ఆలోచిస్తాడు. అనవసరంగా వాణ్ణి అనుమానించావు. ఇలా వాడి మీద అనుమానంతో వచ్చావని తెలిస్తే ఎంత బాధపడతాడు. వాడు కంటతడి పెట్టకముందే వెళ్ళిపోదాం పదా. అయ్యయ్యో, ఏంటమ్మా మీరు చేసే పని? ఎంత ఘోరం, ఎంత అపచారం! మేమేం చేశాం? ఇంకా ఏం చేయాలమ్మా? పరాయి వాళ్ళ కోరికలు ఎవరైనా ఇలా చదువుతారా? అసలే నాగభైరవ స్వామి కన్నెర చేస్తే భస్మం అయిపోతారు. తెలియక చేశాం. ఇదిగో తిరిగి వేసేస్తున్నాం పూజారి గారు. తిరిగి వేసినంత మాత్రాన చేసిన పాపం పోతుందా? మీలో ఎవరు తీశారో వాళ్ళు అపరాధ పూజ చేయాల్సిందే. లేదంటే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరకపోగా
చీటీలు తీసిన వాళ్ళ చేతులు పడిపోతాయి. అలా జరగడానికి వీల్లేదు పూజారి గారు. మా కోడలేదో తెలివి తక్కువ పనితో చేసిన పనిది. ఆ అపరాధ పూజ ఎలా చేయాలో చెప్తే తన చేత చేయిస్తాను. ఏం అవసరం లేదత్తయ్యా, వాళ్ళన్నీ ఇలాగే చెప్తారు. ఏం కాదు, పట్టించుకోవద్దు. ఊర్మిళ, వాళ్ళని అనుమానించి మొదటి తప్పు చేశావు. పూజారి గారు తీయకూడదని చెప్పిన చీటీలు తీసి రెండో తప్పు చేశావు. ఇప్పుడు ఆ అపరాధ పూజ చేయకుండా మూడో తప్పు చేస్తే ఆ చీటీలో రాసిన కోరికలు తీరవు. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండరు, మీకు పిల్లలు పుట్టరు, పైగా నీ చేతులు పడిపోతాయి. దేవుడి విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మర్యాదగా అపరాధ పూజ చేయి. అత్తయ్యా, ఇంకేం మాట్లాడుకో. పూజారి గారు, ఎలా చేయాలో చెప్పండి. నేను చూసుకుంటాను కదమ్మా. నన్ను కొడతావేంటి సియా? కొట్టాలా చంపాలా? బంగారం పోయింది, హీరోయిన్ అయ్యే అవకాశం పోయింది. మొత్తం ముంచేసావు కదా. ఏయ్, ఏయ్, సియా, ఆగు. సియా, ఆగు. సియా, సియా, ఆగు. నేనేమైనా కావాలని చేశానా? టైం బ్యాడ్. సరిగ్గా మనం వచ్చిన టైంకి పోలీసులు రైడ్ చేశారు. అప్పటికి వద్దని నేను చెప్తూనే ఉన్నాను కదా. నువ్వే నా మాట వినలేదు. ఏ బంగారం షాప్కో బ్యాంకుకో వెళ్ళుంటే ఈ టెన్షన్ ఉండేదే కాదు కదా. ఇక్కడ కాబట్టి మనం పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాం. అదే వాళ్ళయ్యుంటే మనల్ని కట్టేసి మరీ పోలీసులకు అప్పగించుండేవాళ్ళు. అయినా నేనేం చేస్తాను చెప్పు? ఇలా జరుగుతుందని కలగానా? నువ్వు కలలు కనలేదు, నా కలలు కలలుగానే మిగిల్చావు. పెద్ద హీరోయిన్ అయిపోతున్నాను, ఎవరిని లెక్క చేయనక్కర్లేదని ఫోన్ కూడా చేయించావు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయించావు. వామ్మో, అక్క చాలాసార్లు ఫోన్ చేసింది. తేడా వస్తే అక్కడ పెళ్ళం పోస్ట్ కూడా ఓడిపోయేలా ఉంది. నన్ను తొందరగా గుడి దగ్గర దించేయ్. సియక్క లంకేష్తో ఎక్కడికి వెళ్తుంది? ఇంత జరిగినా అక్కకి బుద్ధి రాలేదన్నమాట. లంకేష్తో ఇంకా తిరుగుతుంది. వెంటనే నాన్నతో చెప్పి అక్కని దారిలోకి తేవాలి. మెడలో పుస్తెలు పడితే సరిపోతుందా? ఆ పుస్తెలు గట్టిగా ఉంచే నల్ల పూసలు పడొద్దు. అన్నీ తెలిసి కూడా చేసుకోకపోతే ఎలా? తాళి కట్టినోడికి దోషం. అందుకే ఈ అరిష్టం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. జాగ్రత్త పడితే ఆ 3 ముళ్ళు నిలుస్తాయి. వెళ్ళు. నిజమే, పెళ్ళైన 10 రోజులకే నల్లపూసలు గుచ్చాలి కదా. అంత ముఖ్యమైన విషయం ఎలా మర్చిపోయాను. ఇప్పుడే మార్చుకోవాలి. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు.